ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతుండటంతో చమురుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. బలప్రయోగం ద్వారానైనా హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి ఆ ప్రాంతంలో ఉమ్మడిగా పోలీసింగ్ చేయాలని మిత్రదేశాలకు ట్రంప్ పిలుపునివ్వగా ఆయా దేశాలు అంగీకరించలేదు. ఆ యుద్ధంతో నాటోకు సంబంధం లేదని ఐరోపా దేశాలు తెగేసి చెప్పాయి. హర్మూజ్ రక్షణకు ముందుకు రావాలంటే మధ్యప్రాచ్యంలో సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని అమెరికా, ఇజ్రాయెల్, చైనా కోరింది. హర్మూజ్ పై ఇరాన్ పట్టు సాధించడంతో ఇంధన సంక్షోభం, తద్వారా ఆర్థిక సంక్షోభం భయాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బలప్రయోగం ద్వారా హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడికే యుద్ధ నౌకల్ని పంపేందుకు మిత్ర దేశాలతో పాటు చైనా ససేమిరా అన్నాయి. ఆ యుద్ధంతో నాటోకు సంబంధం లేదని ఐరోపా దేశాలు తెగేసి చెప్పాయి. ఇది నాటో యుద్ధం కాదని జర్మనీ ఛాన్సలర్ అధికార ప్రతినిధి స్టెఫాన్ కొర్నెలియస్ తెలిపారు. యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. హర్మూజ్ రక్షణకు ముందుకు రావాలంటే పశ్చిమాసియాలో సైనిక చర్యను వెంటనే నిలిపేయాలని అమెరికా, ఇజ్రాయెల్ను చైనా కోరింది. హర్మూజ్ను తెరిపించడానికి చైనా సహా పలు దేశాలు యుద్ధ నౌకల్ని పంపారని ట్రంప్ కోరిన నేపథ్యంలో చైనా ఈ మేరకు స్పందించింది. హోర్మూజ్ అంశంలో ఆచరణీయ ప్రణాళికను కోరుకుంటున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. యుద్ధాన్ని మరింత విస్తరించబోమని స్పష్టం చేశారు. దీనిపై అమెరికా, గల్ఫ్, ఐరోపా దేశాలతో చర్చిస్తున్నామన్నారు. జపాన్ ప్రధాని సనాయి తకాయిచి పార్లమెంటు వేదికగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లో నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని ఆమె వెల్లడించారు. హర్మూజ్ వద్దకు తమ నౌకాదళాన్ని పంపే అంశంపై ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. హర్మూజ్ జలసంధిపై తాము అమెరికాతో ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు జరపలేదని భారత్ స్పష్టం చేసింది. హర్మూజ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు, హెచ్చరికలతో నౌకల రవాణా దాదాపుగా నిలిచిపోయింది. దీంతో ఏదో ఒకటి చెయ్యాలనే ఒత్తిడి అమెరికా నాయకత్వంపై పెరుగుతోంది. అదే సమయంలో వినియోగదారులపై ధరల భారం పడుతోంది.